ఇప్పుడు ఇందాక నేను మల్లారెడ్డి గారు ప్రస్తావన ఆయన అసెంబ్లీలో ఇదే టాపిక్ రైజ్ చేశారు. ఇంకొక ఆయన నల్ల మల్లారెడ్డి అని ఆయన కబ్జాల మీద రీసెంట్గా హైడ్రా అక్కడ మొత్తం కొలాప్స్ చేసినప్పుడు అది కూడా ఇష్యూ అయింది. టార్గెటెడ్గా కొంతమంది పొలిటీషియన్స్ పైన హైడ్రా ఫోకస్ పెట్టింది. వాళ్ళు ప్రతిపక్షంలో నుంచి అధికార పక్షంలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, గతంలో వాళ్ళకున్న రిలేషన్స్ కావచ్చు, కక్ష సాధింపు కోసం దీన్ని సీఎం గారు ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ ఎక్కువ ఫోకస్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్లో కూడా, ఎందుకంటే మంచి కంటే చెడు చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. ఏం క్లారిటీ ఇస్తారు అంటే దీంట్లో? ఇది మనం క్లారిటీ ఇవ్వాలంటే మనం స్టేట్మెంట్స్ ఎన్ని చెప్పినా కానీ కూడా మన యాక్షన్సే మాట్లాడాలి. ఓకే. సో లాంగ్ రన్లో మన యాక్షన్స్ వెళ్ళే కొద్దీ జనాలు జడ్జ్ చేయడం వల్ల నేను ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కానీ కూడా ప్రజలు ఏదో మాటలు మాట్లాడుతున్నాడు, ఇదంతా ఉతి ఏదో హైడ్రా అంటే డ్రామా అన్నారు. సో ఇట్లా రకరకాలుగా ఉంటుంది. వెళ్ళే కొద్దీ పబ్లిక్ ఇప్పుడు మా దగ్గరికి ప్రజావాణి కార్యక్రమం సోమవారం జరుగుతుంది. తెల్లవారుజామున 6ంటికి వచ్చి కూర్చునే వాళ్ళు చాలా మంది ఉంటారు. టోకెన్స్ ఇస్తామండి. 11ంటికి టోకెన్స్ ఇచ్చి అది 11ంటికి నేను స్టార్ట్ చేస్తాను. సో తెల్లవారుజామునే కూర్చొని టోకెన్స్ కోసం వాళ్ళు వెయిట్, అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది మనం ఆలోచన చేస్తే ఎక్కడో వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది, ఏదో ఒక వ్యవస్థ రెస్పాండ్ అవుతుంది అనేటువంటి ఒక చిన్న నమ్మకంతో వస్తున్నారు. ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. హైడ్రాకి వస్తే గనక కంప్లైంట్ యాక్షన్ ఏదో ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అనేది ఆ నమ్మకం కల్పించడానికి మేము ట్రై చేస్తున్నాం అన్నమాట. క్రిటిసిజమ్స్ వస్తాయి, క్రిటిసిజమ్స్ పొలిటికల్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే ఉంటారు, ల్యాండ్ గ్రాబింగ్లో ఉండేవాళ్ళే, వాళ్ళంతా బలమైన వ్యక్తులు. ఎందుకంటే మేము ఎదుర్కొనేది ఎవడు సామాన్యులు కాదు.